వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష కోమల్. రిజల్ట్ బేస్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. మెయిన్ గా కొన్ని కొటేషన్స్ చదువుతూ ఉంటాం కదా, యద్భావం తద్భవతి అని, యూనివర్స్ మనతో మాట్లాడుతుంది, కనెక్ట్ అవుతుంది అని. సో నిజంగానే మన మనసుకి యూనివర్స్ కి సంబంధం ఉందా? యూనివర్స్ మన మనసులో అనుకునేది నిజం చేస్తుందా? ఎస్, మంచి ప్రశ్న అండి. ఎస్, విశ్వంతో ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు ఏదైతే కావాలని కోరుకుంటారో అది ఫాస్ట్గా ఆకర్షించుకుంటారండి. అయితే ఎలాంటిదంటే ఒక సీక్రెట్ని రివీల్ చేయాలనుకుంటున్నారండి. ఆ సీక్రెట్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో అందరూ కూడా సీక్రెట్ అని టైప్ చేయండి. సీక్రెట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, సీక్రెట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేసినందుకు. అయితే ఆ సీక్రెట్ ఏంటంటే పీపీహెచ్ అండి. ఏంటండి? పీపీహెచ్. ఫస్ట్ పీ ఏంటంటే పీస్ఫుల్ మైండ్, అంటే ప్రశాంతమైన మనస్సు. విశ్వంతో ఫాస్ట్గా అనుసంధానం అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఫస్ట్ పీ అంటే ప్రశాంతమైన మనసు, పీస్ఫుల్ మైండ్. సెకండ్ పీ ఇస్ పాజిటివ్ థాట్స్, అంటే సానుకూలమైనటువంటి ఆలోచనలు. థర్డ్ హెచ్ అంటే హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. అంటే ఇక్కడ మనం చూడండి, ఏ వ్యక్తి అయితే ఈ క్వాలిటీస్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకుంటాడండి. అంటే ఫాస్ట్గా తన కోరికను సిద్ధింపజేసుకుంటాడు, తన సంకల్పాలను సిద్ధింపజేసుకుంటాడు. ప్రశాంతమైన మనసు. అయితే ఎలా వస్తుంది ప్రశాంతమైన మనసు? నిజంగానే పాసిబిలిటీ అవుతుందా అంటారు. అయితే ఒకసారి మీకు చూస్తే భగవద్గీతలు ఏమంటారు, అర్జునుడు అడుగుతారండి కృష్ణుని, ఏంటంటే నిజంగా మనసును అదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా ఉందంటాడు. అయితే కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, ఎస్, నువ్వు అన్నది కరెక్టే, మనసును ఆధీనంలో తెచ్చుకోవడం కష్టమే, కానీ పాసిబిలిటీ అవుతుంది. అంటే ఎలా పాసిబిలిటీ అవుతుందంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా పాసిబిలిటీ అవుతుంది. అంటే కంటిన్యూస్గా ప్రాక్టీస్ అండి. అంటే మనసును ఆధీనం తెచ్చుకునే ప్రయత్నాలు ప్రతిరోజు చేయాలి. అంటే ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి, మనసు అనేది ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా వైరాగ్యం ఉండాలి. అంటే వైరాగ్యం అంటే మన లైఫ్లో మనం గ్రోత్ అవ్వడానికి ఏదైతే మనల్ని ఆపుతుందో దాని యందు వైరాగ్యం. అంటే సపోజ్ స్టూడెంట్ ఉన్నాడు, చదువుకుంటున్నాడు, అక్కడ క్రికెట్ మ్యాచ్ వస్తుంది, దాని యందు వైరాగ్యం. అదే బిజినెస్ పర్సన్ ఉన్నాడు, బిజినెస్లో మంచి గ్రోత్ అవ్వాలి, మనీని సంపాదించాలని అనుకుంటున్నాడు, బట్ తను బిజినెస్ కాకుండా వేరే ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, దాని యందు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటూ కనుక పాజిటివ్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఏదైనా సరే సాధించవచ్చు. అంత కొంతమంది అడుగుతారు, సార్ నెగిటివ్ థింకింగ్ బాగా వస్తుందంటారు. అయితే నెగిటివ్ థింకింగ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకోవాలని అనుష గారు. ఎందుకంటే చూడండి, ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవండి. అంటే ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, ఇది ఒర అనుకుందామండి. ఓకే, ఇది ఒక కత్తి. దీంట్లో చూడండి, ఇంకో కత్తి పెట్టడానికి ప్లేస్ ఉందా? లేదు. అంటే ఒకే సమయంలో ఒకటే పడుతుంది. అంటే అదేవిధంగా మన మనసులో కూడా ఒకే సమయంలో రెండు ఆలోచనలు రావు. వస్తే పాజిటివ్ థాట్ లేదా నెగిటివ్ థాట్. మనం కనుక పాజిటివ్ థాట్స్ కనుక ప్లేస్ ఉంచకుంటే నెగిటివ్ థాట్స్ వచ్చి చేరుతుంది. సో అలా నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలి అంటే మన మనసులో ఎప్పుడు కూడా మన లక్ష్యం అనేది ఉండాలి. సో దానికి సంబంధించిన ఆలోచనలు అనేది పదే ఉండాలి, రావాలి. ఒకవేళ రాకుంటే నెగిటివ్ థాట్స్ వస్తుంది. సింపుల్ రెమెడీ ఏంటి అంటే నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్నే చూడండి. ఎస్పెషలీ సజ్జన సాంగత్యం అంటారండి. ఏంటంటే మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో మన లైఫ్ ఆ విధంగా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మన ఎన్విరాన్మెంట్ మొత్తం రిచ్ పర్సన్స్ అవుతూ వాళ్ళు డబ్బుకు సంబంధించిన ఆలోచన పదే చేస్తూ వాళ్ళు గ్రోత్ అవుతున్నారు అనుకోండి, మనకు చూస్తే ఏమనిపిస్తుంది, మనం కూడా గ్రోత్ అవుతే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంటాయి. అసలు వాళ్ళకి అలాంటి ఆలోచన లేదు. ఎప్పుడు రాజకీయాల గురించి, అంటే ఒకవేళ రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశం ఉండి అలాంటి మైండ్ సెట్ ఉంటే అలాంటి వాళ్ళతో ఉండొచ్చు ఫ్రెండ్షిప్. కానీ అందుకోసమే లైక్ మైండెడ్ పీపుల్తో మనం ఫ్రెండ్షిప్ చేయాల్సి ఉంటుంది. ఎవరితో అయితే మనం ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళగా మనం తయారవుతాం. అయితే ఒకటి సామెత కూడా ఉందండి. ఏంటి అంటే, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి, నేను మీరు ఎలాంటి వారో నేను చెప్తానంట. అంటే మన ఫ్రెండ్స్ని బట్టి కూడా డిసైడ్ చేయొచ్చు మనం ఎలాంటి వాళ్ళం. అంటే వాళ్ళతో మనం తిరుగుతుంటాం కాబట్టి మనం ఆ విధంగా తయారవుతాం. యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్స్ అంటారు. అంటే మనం ఏంటండి, యావరేజ్ ఆఫ్ 5 పీపుల్స్. మీరు చుట్టుపక్కల మీకు ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనం కూడా ఆ విధంగానే తయారవుతుంటాం. సో అందుకోసమే మన చుట్టుపక్కల అందరూ కూడా గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే సీక్రెట్ అనుష గారు, ఒకటి డబ్బు సంపాదించాలనుకుంటే మనకంటే ఎక్కువ సంపాదించిన 5గురితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు మనకు ఏమవుద్ది, మనీ అనేది గ్రోత్ అవుతుంది. ఒకవేళ స్టూడెంట్ ఉన్నాడు, మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, తనకంటే బాగా చదువుకున్నటువంటి 5గురితో ఫ్రెండ్షిప్ చేయాలి. కొంతమంది అంటారు, సార్ మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు వదిలేయాలంటే లేదు, వాళ్ళతో మాట్లాడండి. బట్ ఎక్కువ సమయాన్ని మీరు ఎవరితో కేటాయిస్తారో వారిగా మీరు అవుతారు. సో అందుకోసం నేను క్లాస్లో చెప్పేది ఏమిటి అంటే, ప్రాక్టీస్ కూడా చెప్తూ ఉంటారు, మీకు వాళ్ళతో మనం ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అవుతూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ ఉండాలంటే మన యొక్క మైండ్ సెట్ ఏమవుతుందండి అనుషారు,
మారిపోద్ది, కంప్లీట్గా మారిపోద్ది. ఆలోచన విధానం మారిపోద్ది. అంటే ఎప్పుడైతే మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోతుందో తన జీవన విధానం మారిపోతుంది. తన ఏదైనా కావచ్చు. అంటే సపోజ్ మీ యాంకరింగ్ రంగంలో మీరు రాణించాలనుకున్నారండి. సో మీరేం చేస్తారంటే మీకంటే 5 మెంబర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం వల్ల యూ ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 అవుతారు. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ దానికంటే 5. అదేవిధంగా రిచ్ పర్సన్ అవ్వాలనుకున్నా కూడా ఫస్ట్ మనం మాట్లాడుతూ ఉంటే యూ ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 అవుతారు. మళ్ళీ తర్వాత మళ్ళీ 5. అంటే మనం గ్రోత్ అవుతున్న కొద్దీ మన యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ లిస్ట్ ఏమవ్వాలి, మారుతూ ఉండాలి. అలా అని చెప్పి కింద ఉన్న వదిలేయడం కాదు, వాళ్ళతో మాట్లాడుతూనే మన గ్రోతింగ్ మైండ్ సెట్ అని కలిగి ఉండాలి. అప్పుడు మన జీవన విధానం మారిపోద్ది. మనకు ఏది కావాలనుకుంటే దాన్ని ఆకర్షించుకోవచ్చు. ఇంకొకటి, మన మనసును సాధారణంగా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనుష గారు? ఉదయం నిద్రలేచినప్పుడు, రాత్రి పడుకునే ముందు. రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్రలేచినప్పుడు మనకు ఏదైతే కావాలని మనం కోరుకుంటామో వాటిని ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ప్రశాంతంగా ఊహించుకోవాలి. అయితే సాధ్యమైనంత వరకు ఏంటంటే వారు నిజంగా ఊహించుకుంటారు, బట్ సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయదు. అందరూ ఊహించుకుంటారు, బట్ ఎందుకు సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయదంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ కూడా చూస్తుంటుంది. నీకు పర్ మంత్ 10,000 పర్ మంత్ 10,000 50,000 రావు, బట్ నువ్వు 1 year 1 monthకి వచ్చినట్టు ఎంత అలా ఊహించుకుంటావు? క్వశ్చన్ వేస్తుంటుంది. అందుకోసమే సబ్ కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మీరు అడగొచ్చు, మరి ఎట్లా సార్ అంటే పదే చూపించాలి. దేన్నైనా సరే పదే చూపిస్తుంటే ఏమవుతుందండి, సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుంది. మన చిత్రాల రూపంలో మనం చూపించగలగాలి. అప్పుడు సబ్ కాన్షియస్ బిలీవ్ చేస్తుంది కాబట్టి అది వాస్తవ రూపం దాలుస్తుంది. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలి అన్నా, తను అనుకున్నటువంటి పర్ మంత్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలా, డబల్ త్రిబుల్ చేసుకోవాలన్నా కూడా అందరికీ కూడా ఈ సెషన్ అనేది హెల్ప్ అవుతుంది. వెబినార్, ఈ వెబినార్కు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో ఫ్రీగా డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ డెమో క్లాస్ తర్వాత కూడా 1 month ప్రాక్టీస్ అటెండ్ అవ్వచ్చు. అంటే ముందు వాళ్ళకి ఈ డెమో క్లాస్ నచ్చిన తర్వాత వాళ్ళు 1 month నాతో పాటు జర్నీ చేస్తారు. ఈ 1 month జర్నీలో వాళ్ళలో ఒక పాస్ట్ బిలీవ్ సిస్టమ్స్ కానీ, వాళ్ళ నెగిటివ్ బ్లాక్స్ ఏదైతే ఉంటాయో, వాళ్ళ పర్ఫెక్ట్ విజువలైజేషన్ ఏ విధంగా చేయొచ్చు, వాళ్ళ యొక్క ఆరా సైజ్ని ఎలా పెంచుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే విశ్వంతో ఎలా ఫాస్ట్గా కనెక్ట్ అవ్వచ్చో, ఇవన్నీ కూడా మనకు 1 month ప్రాక్టీస్ ఉంటాయండి అనుష గారు. సరే, ఇప్పుడు పాజిటివ్ థాట్స్లో ఉన్న వాళ్ళే కాకుండా నెగిటివ్ థాట్స్ నుండి బయటపడాలి, లేదంటే వ్యసనాల నుంచి, బ్యాడ్ హ్యాబిట్స్, వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ నుంచి, ఆలోచనల నుండి బయటపడాలనే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ప్రాక్టీసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయంటే చూడండి, ఇప్పుడు మన టాపిక్ అంతా మనసు గురించే వచ్చింది కదండి. అయితే వారు మనసును వారు ఆధీనంలో తెచ్చుకోలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. అంటే వారికి తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు ఏంటి, ఆల్కహాల్ సేవిస్తే హెల్త్ డ్యామేజ్ అవుతుంది తెలుసు, బట్ ఎందుకు చేయలేకపోతున్నారు? మనసు చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు. వాళ్ళ కంట్రోల్లో కనుక వాళ్ళ మనసు ఉంటే దాన్ని తీసుకోరు. సింపుల్గా చెప్పాలంటే దాన్ని తీసుకోరండి. ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళకి తెలుసు ఇది కనుక తీసుకుంటే తన హెల్త్ డ్యామేజ్ అవుద్ది, ఇది తీసుకుంటే తన యొక్క ఫ్యామిలీ అనేది కండిషన్ అనేది డౌన్ అయిపోతుంది, తన యొక్క మనీ గ్రోత్ ఆగిపోతుంటుంది. సో వ్యసనాలు పడకుండా కేవలం ఫోకస్గా వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో దానిపైనే వాళ్ళ మనసును ఫోకస్ చేస్తారు. అందుకోసమే 1 month ప్రాక్టీస్ ఏంటంటే ప్రతిరోజు ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళ మనసును వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోవడం వల్ల, ఇప్పుడు చూడండి మీరు ఇందాక అన్నట్టుగా దీనిపై కాకుండా వాళ్ళ గోల్స్ పైన, వాళ్ళ డ్రీమ్స్ పైన, వాళ్ళ లక్ష్యాల పైన వాళ్ళు ఫోకస్ చేస్తారు కాబట్టి అవి ఫాస్ట్గా వాళ్ళ లైఫ్లోకి సిద్ధిస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదా, మీకు కనుక ఫ్రీ డెమో క్లాస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసేయండి. ఆ తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 daysకి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.